ఆత్మ నింపుదల పెరుగుతుంది. లోపల ఉన్నటువంటి చెడు బయటికి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. వినుట ద్వారా కలిగేది, ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో కొంచెం మట్టిని, గాజు గ్లాస్ తీసుకొని అందులో కొంచెం మట్టిని వేయండి. ఏ గ్లాస్ అయినా సరే మట్టినేసి దాన్ని ట్యాప్ వాటర్ కింద తీసుకెళ్ళి పెట్టండి. ట్యాప్ తిప్పేస్తే వాటర్ పడతా ఉంటాయి. అందులో వాటర్ పడుతూ 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 ఆ లోపల ఉన్న మడ్డి అంతా కూడా బయటికి వెళ్ళిపోయి ఆ గ్లాస్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. అది నీళ్ళతో, స్వచ్ఛమైన నీళ్ళతో నిండిపోతుంది. ఆ ట్యాప్ వాటర్తో నిండిపోయి లోపల ఉన్న మడ్డంతా బయటికి వెళ్ళిపోతుంది. మనము కూడా కంటిన్యూగా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే మన హృదయంలో ఉన్నటువంటి మస్ట్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ గ్లాస్ లో ఉన్న మడ్డి ఎలాగైతే బయటికి పోతుందో మన హృదయంలో ఉన్నటువంటి మస్ట్, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాప ఇంకా లోకాశలు, శరీరాశలు, జీవపు డంబమే కానీ, నేత్రాశలే కానీ ఏమున్నా సరే అవన్నీ కూడా హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడయ్యా